హాయ్ అండి. నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, నిన్న ఒక అమ్మాయి ఒక వీడియో అప్లోడ్ చేసింది. అది ఎందుకంటే తెలుగు సినిమా మారాలి. తెలుగు సినిమా మారడానికి ఆమె కొన్ని పాయింట్స్ కూడా రేజ్ చేసింది. అవి నేను మంచి పాయింట్. కొందరేమో అమ్మాయిని ప్రైజ్ చేశారు, కొందరు అమ్మాయిని తిట్టారు. ఆ అమ్మాయి తిట్టింది ఏంటంటే చాలా పెద్దవాళ్ళని తిట్టింది అనమాట. మన కమిడియన్ అలీ గారిని, రాజమౌళి గారిని, ఇంకా వేరే వేరే దర్శకులను కూడా పేరు పేరున మెన్షన్ చేసుకుంటూ మరీ తిట్టింది. అంతకంటే మించి మన బ్రహ్మానందం గారిని కూడా తిట్టింది. సో నేను ఏదో తెలుగు సినిమా మీద బాగా పరిజ్ఞానం ఉంది అనుకుంటా మంచి మంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. తెలుగు చాలా బాగా మాట్లాడింది, స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా బాగా మాట్లాడింది. కాకపోతే నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, అసలు అమ్మాయిలు అవమానిస్తున్నాం అంటుంది, కానీ అమ్మాయిలు ఎవరు అవమానించారు అసలు? ఇక్కడ సినిమా అండి, అది సినిమాల్లో చూడొచ్చు కదా. ఇప్పుడు ఒకసారి ఒక డైరెక్టర్ ఒక అమ్మాయిని ముందు కూర్చోబెట్టుకుని, హీరోయిన్ శివగామి రమ్యకృష్ణ గారినో ఎవరో ఒకరు ముందు కూర్చొని స్క్రిప్ట్ చెప్పకపోతే చెప్తారు కదా. ఆ స్క్రిప్ట్ చెప్తే వాళ్ళు ఓకే అన్నాకే కదా సినిమా చేసేది. ఇప్పుడు తమన్నా అయినా అంతే కదా. ప్రభాస్ తమన్నాకైతే బాబా ఎగ్జాంపుల్ ఏంటది, ఢిల్లీకి వెళ్ళిపోయి సోల్జర్ని అంటే రోడ్డు మీద బట్టలు ఇప్పేసి లంగామూని కట్టేసి వీడేమో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారంట. ఏంటనేది అలాంటి మన ముందు జరిగితే చెప్పు తీద్దాంతం. ఎందుకంటే ఒక పౌరుడిలో మనం చేయాల్సిన పని అది. కానీ సినిమాలో చేసిన దానికి, రోడ్డు మీద జరిగిన దానికి అలాగే సంబంధం కట్టకూడదు కదా. సినిమాలని చూడాలి. అది నాటకం అంటే నటిస్తారు అందరు అక్కడ. నటనలోనే చూడాలి. తెలుగు సినిమానే కాదు, ఏ సినిమా అయినా అంతే. సినిమాలని చూడాలి. అది నాటకం అంటే నటిస్తారు అందరు అక్కడ. నటనలోనే చూడాలి. తెలుగు సినిమానే కాదు, ఏ సినిమా అయినా అంతే. సో ఏంటంటే, బుద్ధి జ్ఞానం లేదు, మనిషా దున్నపోతా వాడు. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆమె సమాజంలో ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అన్నమాట. అలా రీచ్ అయ్యే వీడియోస్ని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలండి. నేను అమ్మాయిని తిట్టడం లేదు, కానీ నేను అమ్మాయిని పొగడడం కూడా లేదు. ఎందుకు పొగడాలి అమ్మాయిని? ఏం చేసిందని చెప్పండి, ఒక మాట చెప్పండి. చెప్పింది, కొన్ని పాయింట్స్ రేజ్ చేసింది. ఆడవాళ్ళకి అన్యాయం చేస్తాను, ఎందుకంటే అందులో చాలా తప్పులు మాట్లాడింది అమ్మాయి. అది కొందరు తెలుసు. కొందరేమో అమ్మాయిని ప్రైజ్ చేశారు, కొందరు అమ్మాయిని తిట్టారు. అమ్మాయి తిట్టింది ఏంటంటే చాలా పెద్దవాళ్ళని తిట్టింది అనమాట. మన